సినిమా అయినా సరే చివరిలో గెలిచేది హీరోనే అని అంటున్నారు గుడివాడ అమర్నాథ్ గారు. అసలు ఆ సినిమా ఏటో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. అనియా ఏదో సినిమా రివ్యూ చెప్తున్నట్టున్నావు, ఏ సినిమా అది? అయిపోయింది, సగం సినిమా అయిపోయింది. ఇంటర్వెల్ కార్డ్ పడిపోయింది. ఏటో అప్పుడే సగం సినిమా అయిపోయిందా? 2.5 సంవత్సరాలు గడిచిపోతా ఉంది. ఇంకో 2.5 సంవత్సరాల సినిమా ఉంది కదా. వచ్చే 2.5 సంవత్సరాలు సెకండ్ హాఫ్ దద్దరిల్లిపోద్ది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది. ఇంటర్వెల్ వరకు చూశారు కదా, ఇప్పుడు దాకా ఎలాగుందనియా బొమ్మ? ఈ సినిమాలో విలన్లు చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఇంతకీ ఎలాగుంది విలన్ల యాక్టింగ్? ఫస్ట్ హాఫ్ లో ఎప్పుడు కూడా విలన్దే పై చేయి. మరి హీరో ఏడు చేస్తాడు? సినిమా చివరకు వచ్చేసరికి హీరోది పై చేయి అవుతుంది. ఏ సినిమా అయినా అంతే కదా. డిఎస్సి లో అక్రమాలు జరిగినాయి, దీన్ని ఏదో రకంగా డివేట్ చేయాలి. ఎలా డైవర్టింగ్ చేశారు? మేకప్ సబ్జెక్ట్ బయటికి తీసుకొచ్చారు. అదే అన్నయ్య చంద్రబాబు గారు సత్తా అండ్ టాలెంట్. సాయి కృష్ణ ఇష్యూ, ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతా ఉంది. ఏం చెయ్యాలి అని అంటే చనిపోయిన వాడు కాపే, చంపిన వాడు కాపే అనేటువంటి మాట మాట్లాడతాడు ముఖ్యమంత్రి. మరి ఏటనుకుంటున్నారు? అలాంటివి చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర. అవసరం అయినప్పుడు ఒక్కొక్కటి వదులుతారు. ప్రభుత్వం చేసేటువంటి ప్రతి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాన్ని ప్రశ్నించినటువంటి ప్రతి సందర్భంలో తల్లి, చెల్లి, గొడ్డలి, లడ్డు, గుడ్డు, పిడుక్కి బియ్యానికి ఒక్కటే మంత్రం అన్నట్టు ఎక్కడికి వెళ్ళినా అదే మంత్రం చదువుతారని వాళ్ళు. ఇదే ఈ ప్రభుత్వం గడిచినటువంటి 2.5 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి కార్యక్రమం. రాబోయే 2.5 సంవత్సరాలు కూడా ఇదే పాట పాడతారు. చూస్తూ ఉండండి మీరు.